బ్యూటిఫుల్ టిప్ తోటి మన ముందుకు వచ్చేసారు ఫ్రెండ్స్. ఈ చలికాలంలో అందరికీ దగ్గు సమస్య, గొంతు నొప్పితోటి బాధపడుతూ ఉంటాము. సో ప్రతిసారి మనం అలోపతి మెడిసిన్ తీసుకోవడం కాకుండా అప్పుడప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో కూడా మనం తగ్గించుకోవచ్చండి. వీటి వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు కాబట్టి ఇవి తీసుకోవచ్చు. సో మనం ఆ దగ్గు, గొంతు నొప్పి తగ్గడం కోసం ముందుగా పచ్చి అల్లాన్ని తీసుకోవాలి. దీన్ని కడగ అవసరం లేదండి, అలా తొగలతోటే తీసుకోవాలి. ఆ తీసుకున్న అల్లం ముక్కని స్టవ్ వెలిగించుకొని దానిపైన కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కారుతో అటు ఇటు కాలేలాగా మనం కాల్చుకోవాలి. ఇది పొడి దగ్గున్నా, లేకపోతే ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా దగ్గు వచ్చేస్తూ ఉన్నా అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. రెగ్యులర్గా అంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్ అండ్ నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అయినట్టయితే మీకు 1 వీక్లో రిలీఫ్ అనేది ఉంటుందండి. సో అల్లాన్ని మనం ఇలా బాగా వేడి చేసుకోవాలి. దాని తోలు తీయకుండానే వేడి చేసుకోవాలి. తర్వాత అలా కాల్చిన అల్లాన్ని దానికి ఉన్న తోలుని పీకేయాలి. అల్లాన్ని వేడి చేసిన తర్వాత దాని తోలు చేతితో తీస్తే చూడండి ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టుకుని సో తోలు తీసేసిన ఈ అల్లం ముక్కని మనం కొద్దిగా కొంచెం కళ్ళుప్పు మిక్స్ చేసుకొని బాగా దంచుకోవాలండి. సో చూడండి అలా దంచుకోవాలి. దంచుకున్న ఈ అల్లం ఉప్పుని దీన్ని ఇలాగా తినేయాలి. మనం అలా నోట్లో పెట్టుకొని చేస్తూ ఉండాలి. ఇది నోట్లో పెట్టుకున్న తర్వాత మనం వాటర్ కానీ అలా ఏమీ తాగవసరం లేదండి. సో ఇవాళ రెసిపీతో కంప్లీటెడ్. మళ్ళీ రేపు కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాం. బాయ్ వ్యూయర్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ.